నాగబంధం రహస్యం. అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరి నడిబొడ్డున పద్మనాభస్వామి వారి దివ్యమైన దేవాలయం ఉండేది. ఆ దేవాలయం ప్రాచీనమైనది, ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్నది. ఒకరోజు గ్రామస్తులు దేవాలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అప్పుడు వారికి దేవాలయం కింద కొన్ని రహస్య గదులు కనిపించాయి. వాటిలో కొన్నింటిని తెరిచి చూశారు. ఆ గదుల నిండా రత్నాల రాసులు, వజ్రాలు, బంగారంతో పొదిగిన విగ్రహాలు, అపారమైన సంపద కనిపించింది. ఆ సంపదను లెక్కించడానికి కూడా 1 సంవత్సరం పట్టింది. కాని ఇంకా ఒక గది మాత్రం మూసి ఉంది. దానిపై ఒక విచిత్రమైన నాగబంధం వేసి ఉంది. ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలని అందరికీ విపరీతమైన కుతూహలం. ఆ గదికి చెవి ఆనించి వింటే లోపల నుండి సముద్రపు అలల శబ్దం, పాముల బుసలు వినిపిస్తున్నాయి. అది వారికి మరింత ఆసక్తిని పెంచింది. గ్రామస్తులు ఆ నాగబంధాన్ని తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాని ఎవరి వల్ల కాలేదు. అది దైవశక్తితో రక్షించబడిందని కొందరు పెద్దలు హెచ్చరించారు. అయినా ఒక వ్యక్తి ఆ నాగబంధాన్ని విడదీయగలడని వార్త తెలిసింది. గ్రామస్తులు అతడిని దేవాలయానికి తీసుకువచ్చారు. అందరూ ఉత్సాహంగా ఆ క్షణం కోసం ఎదురుచూశారు. ఆ వ్యక్తి నాగబంధాన్ని విడదీయడం ప్రారంభించగానే ఆకాశం నల్లగా మారిపోయింది. భయంకరమైన ఉరుములు, మెరుపులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించింది. ప్రళయం వచ్చినట్లుగా భారీ వర్షం, వరదలు గ్రామాన్ని ముంచెత్తాయి. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ దేవాలయం, ఆ గ్రామం మొత్తం జలమయం అయి శిథిలావస్థకు చేరుకుంది. దైవశక్తిని అగౌరవపరిచినందుకు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుందని అందరూ గ్రహించారు. అందుకే దేవుడి జోలికి వెళ్ళకూడదు.